హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ వీడియో అయితే చాలా బాగుంటది. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఒక 2 డేస్ వీడియో అన్నమాట. నేను ఫస్ట్ టైం మేకప్ అయితే వేయించుకున్నాను. వెరీ సింపుల్ మేకప్ అన్నమాట. అయితే నేను మేము ఎప్పుడు తెలుగు వాళ్ళ ఇంటికి అంటే గుజరాత్‌లో తెలుగు వాళ్ళ ఇంటికి అయితే ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. మామూలుగా భరూచ్‌లో ఉన్నప్పుడు ఒక ఆవిడళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళం గానీ, ఇంక తర్వాత ఇంకా చాలా మంది ఉండేవారు అక్కడ. వాళ్ళెవరు అంత తెలీదు. సో, ఇంక వడోదర వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ అసలు తెలుగోళ్ళే కనిపించలేదు నాకు. కానీ ఆ శ్రీదేవి అక్క మాత్రం నన్ను చూసి అంటే నా ముక్కు పుడక చూసి వాళ్ళు ఎదరికెళ్ళిపోయి మన తెలుగోళ్ళే కదా! ఈ రైట్ సైడ్ ముక్కు పుడక ఎట్టుకుంటారని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వెనక్కి వచ్చి నన్ను పలకరించి మాట్లాడిందనమాట. సో, అప్పటి నుంచి మేము క్లోజ్ అయ్యాము. ఆ అక్కతో పాటు ఇంకొక ఇద్దరు కూడా పరిచయం అయ్యారనమాట. అంటే ఆ అక్కకి ఇంకొక ఇద్దరు తెలుసు కాబట్టి ఇంక వాళ్ళు కూడా పరిచయం అయ్యారు. సో, వాళ్ళు కూడా నాకు తెలుసనమాట. సో, ఇంకా తెలుగోళ్ళు అంటూ ఉంటే మేము నలుగురే తెలుసనమాట ప్రస్తుతానికి. ఇంకెవ్వరో తెలీదు. మేము మాత్రం చాలా క్లోజ్‌గా ఉంటాం మేమందరముని. ఇప్పుడైతే ఫస్ట్ టైమ్ అయితే బర్త్‌డే అయితే వచ్చిందనమాట. అంటే జ్యోతి గారని చెప్పేసి ఇంకొక ఆవిడ ఉంటది. సో, వాళ్ళ అబ్బాయి బర్త్‌డే అనమాట. సో, మేమందరం కలిపి ఇంకా వాళ్ళ ఇంటికైతే డిన్నర్‌కైతే వెళ్తున్నాము బర్త్‌డే పార్టీకి. సో, అక్కడైతే నేను అంత ఏం వీడియో తీయలేదు. ఇంకా వాళ్ళని కూడా చూపించలేదు. ఎందుకంటే వాళ్ళకి అంత ఇష్టం లేదనమాట కనిపించడం. ఇంక అందుకే వీడియో అయితే ఏమీ తీయలేదు. ఇంక నేను మేకప్ వేయించుకున్నది, అక్కడ కేక్ కటింగ్‌ది, ఇంకా నెక్స్ట్ ఏం జరిగిందన్నది ప్రతిదీ చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన తర్వాత హైక్ బటన్ అయితే క్లిక్ చేయండి. సో, చూసి ఎలా ఉన్నది ఏంటన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఏంటి ఇక్కడ తెగ కుస్తీలు పడిపోతాయి ఏంటో చేస్తాను అనుకుంటున్నారా? నేను హెయిర్ స్ట్రైట్నర్ కొని ఒక 8 ఇయర్స్ అయితే అవుతుందేమో అనుకోండి. ఎందుకంటే ఈ హెయిర్ స్ట్రైట్నింగ్ చేయడం చాలా టైం టేకింగ్ పని అనమాట. ఎక్కువ చిన్న చిన్న లేయర్స్ తీసుకుంటే చెయ్యాలి. మా హస్బెండ్ అయితే అప్పుడు కొనమని చాలానే పట్టుబట్టాను గానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను సరిగ్గా చేసిందే లేదు. ఎందుకంటే చాలా టైం తీసుకుంటదనమాట ఇది. అలా లేయర్స్ కింద అయితే చేసుకోవాలి. అప్పుడే 8 ఇయర్స్, 7 ఇయర్స్ అవుతుంది అది తీసుకొని. సరేలే ఇంక ఈరోజు ఎలాగో బర్త్‌డే పార్టీకి వెళ్తున్నాము. అలాగే నా హెయిర్ కూడా చాలా డ్రైగా రఫ్‌గా ఉన్నదనమాట. సో, ఒకసారి మళ్ళీ ట్రై చేద్దామని చెప్పేసి నేను ట్రై చేశాను. కాకపోతే వచ్చింది స్మూత్‌గా. కానీ కింద రాలేదనమాట. కింద ఇంకా చెయ్యాలి. పైన మాత్రం చాలా స్మూత్‌గా చాలా బాగుంటది స్ట్రైట్నరు. ఎప్పుడన్నా నేను ఇలా ఫ్రంట్ అయితే చేస్తా ఉంటాను గానీ, బ్యాక్ సైడ్ చేయాలంటే చాలా టైం అండి బాబు. అసల చేయలేము. సో, ఇంక ఈసారి ఎందుకో చేయాలనిపించింది. ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి ట్రై చేశాను. బానే వచ్చింది. ఫ్రంట్ అయితే ఇలాగా నేను రింగ్స్ కింద అయితే పెడదామని ఇలా రింగ్ కింద చుట్టాను గానీ, నాకంత అనిపించలేదు. మళ్ళీ స్ట్రైట్నింగ్ అయితే చేశాను. సో, ఫైనల్ లుక్ ఎలా ఉన్నదన్నది చూపిస్తాను. నాకు ముందు చూపించాను కదండీ! నేను ఆఫ్ చేసిన తర్వాత ఓకే హెయిర్ ఎలా ఉన్నది, చేయలేని హెయిర్ ఎలా ఉన్నదన్నది చూపించాను కదా! దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటది. చాలా స్మూత్‌గా ఉంటదనమాట హెయిర్. ఈ విధంగా అయితే స్ట్రైట్నింగ్ అయితే చేసుకున్నాను. అయితే ఇప్పుడు నేను దీనికి హీట్ ప్రొటెక్టర్ క్రీమ్ వాడాను. దాంతో పాటు ఇదేంటి సీరం కూడా రాస్తున్నాననమాట. లాస్ట్‌లో సీరం రాస్తే కొంచెం షైనీగా కనిపిస్తది. సో, అందుకే ఇంక సీరం కూడా అప్లై చేస్తున్నాను. అంటే స్ట్రైట్నింగ్ అంతా బానే అయింది పైనంతని. కింద ఇంకా అవ్వాలనమాట. కింద ఇంకా లైట్‌గా ఉన్నది. ఇంక అంత టైం లేదులే చాలులే అని చెప్పేసి ఇంక వదిలేసాను. ఇంక మొత్తం సీరం అయితే అప్లై చేసిన తర్వాత ఇంగోండి ఇలా అయితే ఉన్నదనమాట. సో, ఒకసారి నా బర్త్‌డేకి చేయించుకున్నాను కదా బయట. సేమ్ అలాగే కనిపిస్తుంది కదండీ! నా దగ్గర ఉన్నది గానీ అది చేయడానికి టైం పడతదని చెప్పేసి నేను చెయ్యట్లేదు. సో, ఇంగోండి ఈ విధంగా అయితే ఫైనల్ లుక్ అయితే వచ్చేసిందనమాట. ఇక్కడైతే హెయిర్ స్ట్రైట్నింగ్ అయిపోయింది. తర్వాత పిల్లల్నయితే చదివించాలి. ఈరోజు భోజనం చేయడానికైతే చాలా టైం అయితే పట్టేసింది. ఇప్పుడు 3 ఆల్మోస్ట్ 4 అవుతుందనమాట. ఇప్పుడు తింటుంది. ఎందుకంటే వచ్చిన వెంటనే పైకెళ్ళిందనమాట. పైన పిల్లలుంటారు. సో, వాళ్ళ దగ్గర ఆడుకోవడానికైతే వెళ్ళింది దీదీ వాళ్ళ ఇంటికి. అక్కడ ఆడుకొని వచ్చి ఇప్పుడైతే తింటుంది. విరాజ్ అయితే హోమ్ వర్క్స్ అయితే రాస్తున్నాడు. డిన్నర్ కి అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. ఎందుకంటే మేము బర్త్‌డే పార్టీకి వెళ్తున్నాం. మా హస్బెండ్ రావట్లేదు అనమాట. విరాజు నేనైతే వెళ్తున్నాము. ఇంట్లో చిన్న పనులు అయితే ఉంటాయి కదా! గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట. మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత గిన్నెలు అయితే తోమలేదు. గిన్నెలన్నీ తోమేస్తున్నాను. తోమేసిన తర్వాత విన్ను చూడండి ఎలా మాట్లాడుతుందో. అసలు ఏమీ కొలలేనట్టయితే మాట్లాడుతా ఉన్నా చూడండి. ఎందుకంటేనే మీరు అయితే నన్ను ఇష్టపడరు. నిన్ను ఇష్టపడరా? బయట అయితే ఇష్టపడతారు. బయటకి ఏదైనా కొనిస్తారు. బయట వాళ్ళకి ఏమైనా ఎందుకు కొనిస్తాం నిన్ను? నీ బర్త్డే నీకు కొనివ్వలేదా? సరే అయితే సైకిల్ కూడా కొన్నాడు. సైకిల్ కొన్నాము నీ బర్త్డేకి. మళ్ళీ
టెడ్డీ బేర్ కొన్నాము. అంతే, ఇంకేం కొన్నాడా? మరి 2 బట్టలు అయిపోయినాయి నీకు ఇప్పుడు వచ్చి. నాకు 10th హౌస్ కొనమన్నా బర్త్డే. నీకు కావాల్సిన కొనేస్తే అది మంచిది, లేదంటే లేదా నీకు అంతేనే. ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు వాళ్ళు గిఫ్ట్ అట్టుకెళ్తావా అట్టుకెళ్ళవా? మరి కొనాలి కదా. ఎదురుకి వెళ్ళి నువ్వు ఫినిష్ చేస్తే ఆంటీ ఫోన్ చేసింది, నేను వెళ్ళి వచ్చేస్తాను, నువ్వు ఇంటికాడ ఉండు. వద్దు, నువ్వు హోంవర్క్ రాలేదు, నువ్వు రాసేస్తే నేను ఫాస్ట్కి వెళ్ళి వచ్చేస్తాను. లేదు విన్ను, వచ్చేస్తాను త్వరగా, అక్కడ పిల్లలు ఎవరు రారు, నువ్వు ఉండు. నేను రాను విన్ను, వర్క్ రా విన్ను, నీ ఇంకా బుక్స్ ఏం అవ్వలేదు అసలని. నువ్వు చాలా ఎడుతున్నావు, నువ్వు బుక్స్ తీయమంటుంటే. వద్దు, సాయంత్రం తీసుకెళ్తాను నేను. సాయంత్రం ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్దాము. ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను, నేను వాళ్ళ ఇంటికి కాదు. చెప్పాను కదా గిఫ్ట్ కొనడానికి వెళ్తామని. ఆంటీ వాళ్ళు కూడా వస్తారు అక్కడికి. నేను వెళ్ళి వచ్చేస్తాను, ఒక 10 minutesలో వచ్చేస్తాను. ఇంకో డాడీ టీ పెట్టమన్నాడు కదా, టీ తాగేసి ఆ పెళ్ళి వచ్చేస్తాం. ఓన్లీ గిఫ్ట్కే వెళ్తున్నా నేను. సాయంత్రం నేను తీసుకెళ్తాను, డాడీ రాడు కాబట్టి నువ్వు నేను అన్నయ్య వెళ్దాం, ఓకేనా? ఈ లోపల నీవు హోంవర్క్స్ ఏమన్నా సరే ఫినిష్ చేసి. అసలు ఎంత వాదం వేసుకుంటుందంటేనండి, ప్రతిరోజు అంతేనమాట. తిని ఫుడ్ కాడ కూడా అంతే. నాకు నచ్చింది ఉన్నారు, అన్నికి నచ్చింది వండుతారు, నాకు నచ్చిన ఏమి కొనరు, ఏమి చేయరని చెప్పేసి ఇంక అంటానే ఉంటుంది ఇంకేదో ఒకటి. అయితే మేము ఇంక గిఫ్ట్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఇంకా 3 మీద తీసుకుందాము, అప్పుడైతే పెద్ద గిఫ్ట్ వస్తుంది కదా అని చెప్పేసి మేము అనుకుంటే, నేను గిఫ్ట్కి వెళ్ళి వస్తాను, నువ్వు ఈ లోపల హోంవర్క్స్ ఫినిష్ చేయి విన్ను అని చెప్పేసి అంటే, అందరికీ కొంటారు నాకు కొనరు అని చెప్పేసి అంట మొదలెట్టిందండి. ఇంక మామూలు సొద కాదనమాట, ఇంక ఊగుతానే ఉంటది. ఎలాగోలా ఇంక మళ్ళీ నాకు కూడా వచ్చింది అనుకోండి గిఫ్ట్ తీసుకోవడానికి. నేను అంత చెప్పినా సరే మళ్ళీ నాకు కూడా వచ్చేసింది అనమాట. గిఫ్ట్ తీసుకున్నాము. ఇంక నేను కూడా శారీ కట్టుకుని ఇంక అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. రెడీ అవుదామని చెప్పేసి ఇంక ఇక్కడికి అయితే వచ్చాను. అంటే తమిళ ఆవిడ ఒక ఆవిడ ఉందనమాట, ఆవిడ తెలుగు మాట్లాడుతుంది. ఆవిడ మేకప్ చేస్తుంది అనమాట, బ్రైడల్ మేకప్ చేస్తుంది. సో మేము ఏమనుకున్నాము, అందరం కలిపి మేకప్ వేయించుకుందాం అని చెప్పేసి అనుకున్నాము. సరే అని చెప్పేసి నేను కూడా శారీ కట్టుకుని వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఆ అక్కేమో నేను వేయించుకోను, నువ్వే వేయించుకో అని చెప్పేసి అన్నది. సరేలే అని చెప్పేసి నాకు కూడా ఎప్పటి నుంచో వేయించుకోవాలని ఉన్నదనమాట. ఇక్కడ ఎక్కువ వేసుకుంటారు మేకప్. అయితే నేను అన్నాను, నాకు హెవీగా వద్దు, నాకు సింపుల్ గా న్యాచురల్ గా ఉండేలా వేయండి అని చెప్పేసి అంటే, ఈ విధంగా అయితే సింపుల్ మేకప్ అయితే వేసిందండి. ఎలా ఉన్నది అన్నది కామెంట్ చేయండి. అయితే నేను పెట్టుకున్న నెక్స్ట్ సెట్ వచ్చేసి, అది నేను మొన్న ఇంటికి వెళ్ళాను కదా, అప్పుడు ఒక షాప్ లో అయితే తీసుకున్నాను. చాలా బాగుందనమాట. 150 రూపీస్ అయితే తీసుకున్నారు, కానీ క్వాలిటీ మాత్రం చూడడానికి చాలా బాగుందండి. అక్క వాళ్ళ ఇంటికాడ రెడీ అవ్వి ఇంకా బర్త్డే పార్టీకి అయితే వచ్చేసాము. కేక్ అయితే ఇదనమాట. ఇంకా పిల్లలందరూ అయితే ఆడుతా ఉన్నారు. ఇంకా కేక్, బర్త్డే పార్టీస్ అంటే ఈ పిల్లలకి చాలా ఇష్టం కదా. ఇంకా మా విరాజ్ అయితే ట్యూషన్కి వెళ్ళాడు. ఇంక ముందు వచ్చిన ఎందుకో అల్లరని చెప్పేసి ఇంక ట్యూషన్కి అయితే పంపేశాను. 6:30కి అయితే వస్తాడు. సో ఇంకా అప్పుడు తీసుకొద్దామని చెప్పేసి ఇంక నేనైతే నాకు కూడా తీసుకురాలేదనమాట. ఇంకా వాళ్ళ డాడీ అయితే ఉన్నారు, ఇంక వాళ్ళ డాడీని తీసుకురమ్మన్నప్పుడు ఇంకా ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంక అందరికి కేక్ అయితే వేస్తున్నారు. ఇంకైతే నేను అలా వీడియో తీస్తా ఉన్నాను అనమాట. వాళ్ళకి ఫుల్ వీడియో అయితే తీసాను, కానీ ఇందులో నేను పెట్టట్లేదు ఎందుకంటే వద్దన్నారు అనమాట. అందుకే నేను వాళ్ళు ఎవరో కనిపించకుండా నేను ఈ వీడియో అయితే ఇందులో అప్లోడ్ చేస్తున్నాను. వాళ్ళు కనిపించేది వీడియో అంతా వాళ్ళకి పంపేశాను అనమాట. ఇక్కడైతే ఆ కేక్ అయితే కట్ చేస్తున్నారు, అందరూ దాని చుట్టూ మూగిపడి ఉన్నారనమాట. ఇంక ఇక్కడైతే వీళ్ళందరూ కూర్చొని తిన్నారు. ఇంక మేము కూడా ఇంకా చిన్న చిన్న కేక్ పీసెస్ అయితే తిన్నాము. చిన్నది కాదులేండి, పెద్దదే తిన్నాము. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంక ఇంటికి అయితే వచ్చేసాము. డిన్నర్ చేసి చికెన్ కర్రీ ఇంకా పలావ్ అయితే చేశారు. అయితే ఈ రోజు నేను ఫ్రైడే చికెన్ తిన్ను, ఓన్లీ పలావ్ లో సాంబార్ వేసుకుని అయితే తిన్నాను. బాగుందనమాట. ఇంకా తర్వాత
శ్రీదేవి అక్క వాళ్ళైతే ఇంగోని ఇదైతే ఇచ్చారనమాట. ఇది క్యాలెండరీ. అంటే క్యాలెండర్ అంటే దాని మీద నంబర్స్ లేవు కానీ ఓన్లీ శివుడు ఫోటో ఉన్నదనమాట. శివుడు ఫోటో కదా బాగుందని చెప్పేసి ఇంకా హాల్లో అయితే ఈ హుక్ స్టిక్కర్స్ అయితే ఉంటాయి కదా, సో దాంతోటి ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను. సో ఇలా అయితే పెట్టారనమాట. చూడడానికి కూడా బాగా కనిపిస్తుంది లైట్ కింద. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. ఇంక సాటర్డే వీడియో ఏం తీయలేదు. ఇది సండే రోజు, అంటే మొన్న సండే రోజు అన్నమాట. సో ఇంకా విరాజ్ సైకిల్ కి అయితే ప్యాచీ పడిపోయింది అనమాట. టైర్ అంతా ఇంకా గాలి ఎంత కొట్టినా ఉండట్లేదు. ఇంక పక్కనే ఇంక సైకిల్ షాప్ ఉన్నదని చెప్పేసి అన్నాడు అనమాట. నాకు తెలియదు ఉన్నదని. అక్కడేంటి ఓన్లీ బండ్లే బాగు చేస్తారు, ఒకసారి వెళ్ళి అడుగురా విరాజ్ బాగు చేస్తారా లేదా అంటే వెళ్ళి అడిగి వచ్చాడంట. అంటే అడిగి వచ్చానని ఆడు నాకు చెప్తున్నాడు కానీ వెళ్ళలేదన్నమాట అడగడానికి. వెళ్ళాను చేస్తారని చెప్పేసి అన్నారని చెప్పేసి అన్నాడు. ఇంకా అన్నారు కదా అని చెప్పేసి ఇంకా సైకిల్ తీసుకుని అయితే వెళ్తున్నాము. అయితే తీరా చూస్తే తర్వాత ఆయనేమో మేము సైకిల్ బాగు చేయము ఓన్లీ బండ్లే చేస్తామని చెప్పేసి అన్నారు. అప్పుడు విరాజ్ని అడిగితే నేనేం అడగలేదు మమ్మీ, సరదాగా అన్నాను నువ్వు వస్తావని చెప్పేసి అంటా ఉన్నాడు అనమాట. ఎక్కడో కదండి మా బిల్డింగ్ కి అటు సైడ్ అనమాట. అటు సైడ్ అన్ని షాప్స్ అయితే ఉంటాయి. సో ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. అక్కడ బాగు చేయను అన్నారు. ఇంక విరాజ్ వాళ్ళ డాడీకి ఏమో అసలు ఖాళీయే ఉండట్లేదు, అది పట్టుకెళ్ళాలి. మరి ఇక్కడ ఎక్కడ సైకిల్ షాప్స్ అయితే లేవు, ఉంటే నేనే వెళ్ళిపోతును కానీ ఎక్కడ లేవన్నమాట. సో దూరం పట్టుకెళ్ళాలని చెప్పేసి ఇంకా నేనేమో ఊరుకున్నాను. వీడేమో సైకిల్ లేకేమో నాకు సైకిల్ కావాలి అంటా ఉన్నాడు. రోజు ట్యూషన్కి అయితే వెళ్తాడు సైకిల్ మీద. అంటే ఒకరినే పంపనండి, వాడు సైకిల్ తొక్కుంటూ వెళ్తే వెనకాల నేను బండి వేసుకుని వెళ్తాను అనమాట. అంటే ఇంకా బాగా అలవాటు అయిన తర్వాత ఇంకా 1 ఇయర్ అలవాటు అవుతే ఇంకా వాడిని అంతటా వాడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు వెళ్ళిపోతాడు, కాకపోతే వెళ్ళాడా లేదా అన్న టెన్షన్ ఒకటి వస్తుంది కదా అని చెప్పేసి ఇంక నేను కూడానే వెళ్తా ఉంటాను అనమాట స్టేషన్ దగ్గర దాకా. కదా అప్పుడు అడుగుతాను, అది సాయంత్రం వెళ్ళాడు. ఇప్పుడు అంత కంగారే పద, వద్దు స్నానం చేద్దరు రావిన్ను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి. ఇంక బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా కిందకి అయితే వెళ్ళాము. ఇంక వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా చేపల కర్రీ అయితే వండుతున్నానండి రోజు. సో చేపల పులుసు అయితే ఆల్రెడీ వండేసాను అనమాట. అది ఉడుకుతా ఉన్నది. ఇంక మిషన్ లో బట్టలు అయితే వేసాను, అవి అయిపోయినాయి అనమాట. చాలా బట్టలు ఉన్నాయి, అప్పుడే నేను ఫ్రైడే నుంచి ఉతకట్లేదు బట్టలు. ఇంకా అవన్నీ కలిపి ఇంకా ఒక 3 ట్రిప్లు అయితే వేసాను మొత్తం. సో అన్ని కలిపి ఇంకొకసారి ఆరేస్తా ఉన్నాను అనమాట. ఇవేమో తాళ్ళేమో పైకి అంటూ ఉంటాయి, ఆ ఈ చివరికి గెంటాలి. అలా గెంటడానికి వెళ్ళదు కదా చెయ్యి అంత దూరం అని చెప్పేసి ఇంక చీపురు కట్ట ఉంటుంది కదా, సో దాంతో అయితే గెంటుతా ఉంటాను అనమాట. సో ఇంకా అలా బట్టలు అయితే ఆరేసేసాను. తర్వాత ఇంకా ఇక్కడ స్టవ్ కూడా అంతా కొంచెం చిరాకు అయిందనమాట. అదంతా క్లీన్ చేసి కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి, సో ఆ గిన్నెలు కూడా తోమేశాను. ఈ రోజు సండే అయినా ఇంకా మా హస్బెండ్ ఇంకా మార్నింగ్ ఫిష్ ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట డ్యూటీకి. ఇంకా వాళ్ళు వచ్చినాడికి ఒక 3 or 4 అవుతుంది. అప్పుడు తింటారు, లేకపోతే ఇంకా నైటే తింటారు. మోస్ట్లీ తినరు అనమాట ఇంకా టైంలో వస్తాయని. ఇంకా గిన్నెలు అయితే తోమేసాను. ఇంకా చికెన్ కాదు, ఫిష్ కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట. సో చాలా బాగా వచ్చింది ఈసారి అయితేని. సో ఇంకా అలా కర్రీ అయిందా లేదా అప్పటికే 3 అయితే అయిపోయిందండి. చెప్పాలంటే మా హస్బెండ్ ఇంకా వస్తారా అని అన్నాను కానీ నేను ఇదంతా చేసినప్పటికే 2:30, 3 అయితే అయిపోతుంది. పిల్లలు కూడా ఆకలి అని ఏమనలేదు, ఎందుకంటే మార్నింగ్ ఈరోజు సండే కాబట్టి మార్నింగ్ లేవడానికి లేట్ అయింది. మేము తిన్నదే 11కో 11:30కో తిన్నాం బ్రేక్ఫాస్ట్. ఇంకా అప్పటికి ఏం ఆకలేసేస్తుంది, అందుకే నేను స్లోగా అలాగా మెల్లగా చేసుకుంటా ఉన్నాను అనమాట. అయితేనండి చేపలు తీసుకొచ్చినప్పుడు మా హస్బెండ్ కి ఏం చెప్పారంటే ఇంకొక తలకి ఎక్స్ట్రా ఎంచుకురా అని చెప్పేసి అన్నాను, ఎందుకంటే అక్కడ తలకేలు ఉంటాయి ఎక్స్ట్రా. సో మా అబ్బాయి ఏమో తలకే తింటాను అన్నాడు, మా హస్బెండ్ కూడా తలకే తింటారు. అంటే ఒక తలకేని 2 ముక్కల కింద అయితే కోసిస్తారనమాట. నాకు కూడా తినాలనిపిస్తుంది, సో అందుకే ఇంకో తలకే ఎంచుకురా ఎక్స్ట్రా అని చెప్పేసి అన్నాను. ఇంకా ఇంకో తలకే అయితే ఎంచుకుని వచ్చారండి. మొత్తం తలకే ముక్కలు అయితే ఒక 4 అయితే ఉన్నాయన్నమాట. సో ప్రస్తుతానికి అయితే విరాజు నేను ఒక్కొక్కటి వేసుకుని అయితే తిన్నాము. చెరువు లోపల
ఇవేంటి గబ్బిళ్ళు అలా ఉన్నాయని అనుకుంటున్నారా? చూడడానికి కూడా అలాగే కనిపిస్తున్నాయి. కాకపోతే ఇది సింగోడా అన్నమాట. ఇది చెరువు లాన్ ఉంటాయంటే అండి. ఇవి ఏంటంటే మనకి లాన్ ఏమో ఇలా వైట్ కలర్ లో ఉంటది. బయట వచ్చేసి మొత్తం బ్లాక్ కలర్ లో అయితే ఉంటదన్నమాట. ఇది కొన్ని ఉడకేసి అమ్ముతారు. కొన్ని పచ్చి కూడా అమ్ముతారు. పచ్చి మనం తెచ్చుకుని ఉప్పేసుకుని ఉడకబెట్టుకోవాలన్నమాట. అదొక కాస్ట్ ఉంటది. ఉడకేసి ఏమో ఒక కాస్ట్ ఉంటదన్నమాట. ఇవి పావు కేజీ 100 రూపాయలు ఎంత అంటండి. సో అవైతే తీసుకుని వచ్చారనమాట మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చినప్పుడు. సో ఇంకా అయితే కోస్తా ఉన్నారనమాట. ఇక్కడ అది కట్ చేయగానే హార్ట్ సింబల్ కింద అయితే వచ్చిందండి. అది నేను మా హస్బెండ్ కి ఇస్తుంటే చూసారా ఎలా తీసి పక్కన పెట్టేశారో. వీడియో తీసినప్పుడు ఇలాంటి ఏం చేయకని చెప్పేసి అంటారనమాట. సరేలే అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ నోట్లో అయితే పెట్టేశాను అనమాట. ఇంక అప్పుడైతే తిన్నారు. హార్ట్ సింబల్ వచ్చింది కదా అని ఇస్తే తీసి పక్కన పడేశారు. ఇంకా తర్వాత ఇంకా సింగోడా తినేసిన తర్వాత ఇంకా కిందకైతే బ్లాంకెట్స్ అయితే వచ్చినాయండి. మేము బ్లాంకెట్స్ ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాము. యాక్చువల్లీ మా హస్బెండ్ కోవిడ్ నుంచి వచ్చినప్పుడు బ్లాంకెట్స్ అయితే తీసుకొని వచ్చారండి. ఇప్పుడు ప్రస్తుతానికి మా ఇంట్లో ఉన్న బ్లాంకెట్ అయితే అది అక్కడి నుంచి తీసుకొచ్చిందేనమాట. మా హస్బెండ్ తీసుకొని వచ్చారు చాలానే. కొన్ని అలా వెళ్ళిపోయినాయి అనమాట అందరికీ. ఇంకా అది నేను దాచుకున్నాను కాబట్టి అది ఒకటి మిగిలింది. ఇంకా అప్పటి నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను. మా హస్బెండ్ ఏమో అక్కడి నుంచి తెప్పిస్తాను అన్నారు కానీ మళ్ళీ అక్కడి నుంచి తెచ్చినప్పటికి అది చాలా టైం పడుతుంది. ఎందుకు ఇక్కడ వస్తున్నాయి కదా చాలానే అని చెప్పేసి అనుకున్నాము. మంగళ బజార్కి అయితే వెళ్దాం అనుకున్నానండి. మళ్ళీ దీనికి ఒకదానికి బంగాళ బజార్ ఎందుకని చెప్పేసి అన్నారనమాట. అంటే ఇది మొత్తం 2500 ఎంతో చెప్పారండి బ్లాంకెట్. అంటే సింగిల్ ఉంది, డబుల్ ఉంది, త్రిబుల్ ఉంది అనమాట. మేము డబల్ తీసుకున్నాము. అంటే డబుల్ బెడ్షీట్ వస్తుంది కదా, సో అలా అయితే తీసుకున్నాము. అది చెప్పారు 2500 అని చెప్పేసి చెప్పారు. పక్కనేమో ఇంకొకరు వచ్చి అన్నారు ఇది 1200కి వచ్చేస్తుంది మంగళ బజార్లో అని చెప్పేసి అన్నారనమాట. సో వాళ్ళు అన్నారు కదా అని చెప్పేసి మేము 1200కి అడిగితే 1200కి రాదని చెప్పేసి అన్నారు. ఇంకా మాకు వద్దని చెప్పేసి వెళ్ళిపోయాము. వాళ్ళు అన్నారు మళ్ళీ 1500కి ఇస్తాను రండి తీసుకోండి అని చెప్పేసి అన్నారు. నేను 1200కి కదా అని అంటే మా హస్బెండ్ పోనీ తీసుకో అని 1500కి ఇస్తాను అంటున్నారు కదా అని చెప్పేసి మా జాలుగుండే హస్బెండ్ గారేమో తీసుకున్నారనమాట. సో అలాగా బ్లాంకెట్ అయితే తీసుకున్నాము. ఏం తీసుకున్నామన్నా చూపిస్తానండి. ఇంక మార్నింగ్ అయితే ఫిష్ కర్రీ వండాను కదా, అప్పుడే ఒక 4 పీసెస్ తీసి మసాలా పెట్టాను అనమాట ఫ్రై కోసము. ఈ ఫ్రై ఎలా చేశాను ఏంటి అన్నది చూపించట్లేదు. నేను ఒకటి తీసుకున్నాను అనమాట. అది ప్రతి వీడియోలోనే షేర్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఈ వీడియోలో ఎంత అయిపోతుంది కానీ అది అప్లోడ్ చేయడానికి అయితే కుదరట్లేదు. అదంతా కలిపి ఒక వీడియో అయితే పెడదాం అనుకుంటున్నాను కానీ అస్సలు అవ్వట్లేదు అనమాట. సో ఏం తీసుకున్నాను ఏంటన్నది మీకు ఇక్కడ కనిపిస్తుంది ఆల్రెడీ. అది మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. చేపలు అయితే ఫ్రై చేస్తా ఉన్నాను. ఈ లోపల బియ్యం కూడా వేరేనమాట. అందులో చిన్న పురుగులు ఉన్నాయి. అవి వేరేసి కడిగేసి ఇంకా స్టవ్ మీద పెట్టేశాను. ఈ లోపల పైన దీది అయితే పానీపూరి చేసిందంటే ఇంట్లోని అలా అయితే తెచ్చి ఇచ్చారనమాట. ఇంకా అదైతే పిల్లలకి అయితే తినిపిస్తా ఉన్నాను. ఇంకా వాళ్ళకి ఇంకా నైట్ డిన్నర్ అంటూ ఏమైనా ఉన్నదనుకోండి పానీపూరి ఒకటేనమాట. బయట బండికాడికి వెళ్ళి ఒక 20 రూపాయలు 30 రూపాయలు అలా తినేసాం అనుకోండి ఇంకా కడుపు నిండిపోద్ది కదా, ఇంకా అదే డిన్నర్ అనమాట. అందుకే ఈ రోజు డిన్నర్ కి దీది అయితే పానీపూరి అయితే చేసింది. ఇంకా మాకు కూడా తెచ్చి ఇచ్చారనమాట. ఇంకా అలా పిల్లలు నేను మా హస్బెండ్ తిన్నాము. ఎందుకంటే అదంత ఘాట్ ఏమి ఉండదు, వాళ్ళు ఘాట్ తిన్నారు కాబట్టి. బయట అయితే కొంచెం ఆ కారం గట్ట యాడ్ చేస్తారు కాబట్టి కొంచెం ఘాట్ ఉంటది. ఇంకేట చేపల ఫ్రై కూడా అయిపోయింది అనమాట. తర్వాత డిన్నర్ అయితే చేసామండి. డిన్నర్ చేసిన తర్వాత ఇంకా పడుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా తీసుకున్న బ్లాంకెట్ అయితే చూపించలేదు కదండి. ఇంకా లైట్ కలర్స్ ఉన్నది కానీ కొంచెం డార్క్ కలర్ అనుకోండి పిల్లలు ఏదో పోసినా ఏదన్నా కొమ్మును పాడవద్దు కదా అని చెప్పేసి ఈ కలర్ అయితే తీసుకున్నాము. ఫస్ట్ లో అయితే చాలా స్మూత్ గా అప్పుడు ఎంత బాగుంటుందో ఈ బ్లాంకెట్. ఆ ఉతికి గొల్దుగా రఫ్గా అయిపోతుంది కదండి. ఇలాగే స్మూత్ గా ఉంటే బాగుంది అనిపిస్తుంది కానీ అదేమో స్మూత్నెస్ అయితే ఇప్పుడే ఉంటది తప్ప తర్వాత కూడా ఉండదు. సో ఇక్కడ మా పిల్లలు ఏం మాట్లాడుతున్నారో చూడండి. విరాజ్ ఇట్రా, విరాజ్ బాగుందా కొత్త బ్లాంకెట్? ఒకసారి అంటే ఆడరా. బాయ్ చెప్పండి. బాయ్ చెప్పు. బాయ్ చెయ్యొప్పండి. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. సబ్స్క్రైబ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.
బాయ్ గుడ్ నైట్. Bye, good night. ఇంక మేము పడుకుంటున్నాం. మేము పడుకుంటున్నాము. బాయ్ చెప్పు. Bye. బాయ్ ఏంటి బాయ్. Bye, 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 bye. బాయ్ Bye. బాయ్. Bye, bye.